అయ్యో! మీరు కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నారా? డైరీ ఫార్మ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో మీకు తెలియడం లేదా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్, లైక్ చేసేయండి అబ్బా! ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఆవు రోజుకి ఎన్ని కిలోల గడ్డి తింటుంది, అలానే ఎన్ని లీటర్ల వాటర్ తాగుతుంది, అలానే కట్టేసి మేపితే ఎక్కువ పాలిస్తుందా, తిరిగి మేపితే ఎక్కువ పాలిస్తుందా, ఆవుకి ఏ దాన అంటే ఎక్కువ ఇష్టం అనే దాని గురించి అయితే ఈ 2 నిమిషాల వీడియోలో అయితే నేను కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి వెదర్కి తట్టుకునే ఆవులు తీసుకోండి. మేము చెప్పుడు మాటలు నమ్మి హెచ్ఎఫ్ ఆవు తీసుకుంటే ఒకే రోజులో 1,20,000 రూపాయల బొక్క ఆవు చచ్చిపోయి తీసుకురాగానే వెదర్కి తట్టుకోక కాల్షియం డౌన్ అయ్యి సో తర్వాత మేము చెప్పుడు మాటలు నమ్మి అయితే హెచ్ఎఫ్ ఆవు తీసుకున్నాం. తర్వాత హెచ్ఎఫ్ ఆవు జోలికి వెళ్ళకుండా క్రాస్ బ్రీడ్ ఆవులు తీసుకున్నామండి. మా కాడ ఉన్న ఆవులు వచ్చేసి అన్ని వెదర్కి తట్టుకుని బయట తిరిగి మేసే ఆవులే సాహివాల్, జెర్సీ, గిరి, క్రాస్ హెచ్ఎఫ్ ఈ ఆవులు అయితే మా కాడ ఉన్నాయండి. సింపుల్ మెయింటెనెన్స్ అబ్బా. సో చాప్ కటర్ మిషన్తో గడ్డి కోసి వేస్తామండి. ఒక్కొక్క ఆవులకు వచ్చేసి 40 కిలోల గడ్డి 10 గంటల నుండి 3 గంటల వరకు పచ్చిగడ్డి పెడతాం. 3 గంటల నుండి 4 గంటల వరకు వరిగడ్డి పెడతాం. 1 గంట సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత పాలు తీయక ముందు 1 కిలోన్నర ఉడకబెట్టిన బియ్యం పెడతాం. సో ఉడకబెట్టిన బియ్యం కిలోన్నర నానబెడతాం. కిలోన్నర నానబెట్టిన తర్వాత అది ఎంతైనా నానని ఎంతైనా ఉడకని మెత్తగా వండి ఆవులకైతే పెడతాం. అలా బియ్యం దొరికినప్పుడు అయితే మురుగుల దాన డైరీ నుండి తీసుకొచ్చి మురుగుల దాన పెడతాం. అబ్బా ఈ రెండింటిని మించి వేరే దాన ఏది పెట్టాం. సో ఇంకొకటి ఒక ఆవు రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతుందంటే 30 నుండి 40 లీటర్ల నీళ్ళు అయితే తాగుతుందబ్బా. 2 పూటలు నీళ్ళు తాపియాలి. పొద్దున 12 గంటలకు ఒక్కసారి గడ్డి తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం 3 గంటలకు ఒక్కసారి. సో ఈ విధంగా మరి ఫ్యాట్ రావాలి, ఎక్కువ పాలు ఇవ్వాలి అని అనుకుంటే తిరిగి మేపితే సో కట్టేసి మేపినప్పుడు 5 లీటర్లు ఇస్తే తిరిగి మేపినప్పుడు ఒకసారి చూడండి 6 నుండి 7 లీటర్ల పాలు అయితే ఇస్తుంది. 2 లీటర్ల పాలు పెరుగుతుంది. నేను చెప్పింది అబద్ధం అని మీరు అనుకుంటే ఒక్కసారి ఒక 2-3 రోజులు మీరు తిరిగి మేపండి. కట్టేసి మాత్రం మేపకండి. బావి కాడైనా పొలం కాడైనా ఒకసారి ఇచ్చిపెట్టండి. ఫ్రీగా ఇచ్చిపెట్టండి. మీకు 4-5 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఉంటే ఇచ్చిపెట్టండి. ఆ రోజు పాలు 100% పెరుగుతుంది. ఇంకొకటి వెదర్కి తట్టుకునే ఆవులు మాత్రమే తీసుకోండి అబ్బా. వెదర్కి తట్టుకునే ఆవులు వచ్చేసి కూడా నేను పేర్లు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సాహివాల్ క్రాస్ తీసుకోండి, గిరి క్రాస్ తీసుకోండి, క్రాస్ హెచ్ఎఫ్ తీసుకోండి, ప్యూర్ జెర్సీ ఆవులు తీసుకోండి. ఇవి మాత్రమే తీసుకోండి. తీసుకునేటప్పుడు కూడా పాలిచ్చే ఆవులే తీసుకోండి. అన్ని ఆవులు పాలివో, పాలిచ్చే ఆవులు ఎలా ఉంటాయి, అసలు పాలిచ్చే ఆవులు మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. పైగా వెదర్కి తట్టుకునే ఆవులే తీసుకోండి. మీరు కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నట్టయితే తొలుసు ఆవులు మాత్రం తీసుకోకండి. 2వ ఈత 3వ ఈత ఆవులు మాత్రమే తీసుకోండి. తొలుసు ఆవులు ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నా అంటే తొలుసు ఆవులకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఈనేటప్పుడు లాగా చచ్చిపోవడం కానీ, సరిగా ఈనకపోవడం, మాగా వేయకపోవడం, పాలు ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది అవుతుంటాయి. 2వ ఈత 3వ ఈత ఆవులు మాత్రమే తీసుకోండి. 2వ ఈత 3వ ఈత ఆవులని ఎలా తెలుసుకోవాలంటే మనం కింది పండ్లను చూడండి. తొలుసు ఆవులకు 2 పండ్లు, 2వ ఈత ఆవులకు 4 పండ్లు, 3వ ఈత ఆవులకు 6 పండ్లు ఉంటాయి. హెచ్ఎఫ్ ఆవులు మాత్రం తీసుకోకండి. వెదర్కి తట్టుకునే ఆవులే తీసుకోండి. ఆవులు తీసుకోకముందు ఫస్ట్ పచ్చి గడ్డి పెట్టుకోండి. సూపర్ నేపియర్ కానీ 4G నేపియర్ గడ్డి పెట్టుకోండి. ఈ గడ్డి ఫస్ట్ కటింగ్ వచ్చేసి 3 నెలలు, సెకండ్ కటింగ్ వచ్చేసి నెల రోజులు పడుతుందండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం